కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్విటా సహా ఇతర కూల్ డ్రింక్స్, బెవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలంది. పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలో హెల్త్ డ్రింక్ అని దేన్ని నిర్వచించలేదని నిర్ధారణకు వచ్చింది. ఇక కేంద్రం ఏప్రిల్ 10న జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఈ-కామర్స్ కంపెనీలు మరియు పోర్టళ్లు బోర్న్విటా సహా అన్ని డ్రింక్స్, బెవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోర్న్విటాలో అధిక చక్కెర ఉందంటూ ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అతడు పేర్కొన్నాడు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని బీజేపీ నేత సీఎం రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న రమేష్ను చిరంజీవి భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని చిరంజీవి అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తమను సంప్రదించవచ్చని చిరంజీవి వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకులు 2 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో గ్యాంగ్స్టర్ బిష్నోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు Y+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. కాగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ టాప్ 10 జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది NIA హెచ్చరించింది. సూర్యాపేట జిల్లా పట్టణంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడి రోడ్డుపై అడ్డంగా పడుకుని సిగరెట్ తాగుతూ సెల్ఫీ దిగుతున్నాడు. మద్యం మత్త లేక గంజాయి మత్త లేక ఎవరు ఏమీ చేయలేరని తలపొగరా అంటూ స్థానికులు వెల్లడించారు. ఇదేమి విడ్డూరం అంటూ ప్రయాణికులు చేదరించుకుని పక్కదారి పడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు వెల్లడించారు. సంచలనాలకు కేరాఫ్గా మారిన హైదరాబాద్ గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అభిమానులను ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఆయన తొలిసారిగా తెలుగులో స్వయంగా ఓ పాట రాసి పాడారు. ఈ పాట ట్రయల్ను విడుదల చేశారు. హిందువుగా పుట్టాలి, హిందువుగా బ్రతకాలి, హిందువుగా చావాలి రా కాషాయ మెత్తాలి, ముందడుగు వేయాలి, పులిలా గర్జించాలి రా తమ్ముడు అంటూ సాగిన పాట నెట్టింట సందడి చేస్తోంది. అది అలాగే వైరల్ కూడా అవుతోంది. పూర్తి పాటను ఈ నెల 17న ధూల్పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం వద్ద విడుదల చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 13 ఏళ్ల క్రితం నగరంలోని ధూల్పేట కేంద్రంగా రాజా సింగ్ శ్రీరామనవమి శోభాయాత్రకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసింది. ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమిళనాడులోని సుప్రసిద్ధ విద్యా సంస్థ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ అందించడం తనను భావోద్వేగాలకు గురి చేసిందని, అదే సమయంలో ఓ తండ్రిగా గర్వపడేలా చేసిందన్నారు. నిజంగా ఇది ఉత్తేజభరితమైన క్షణమని, బిడ్డలు తమను మించిపోయేలా విజయాలు సాధిస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన సంతోషం కలుగుతుందన్నారు. రామ్ చరణ్ గొప్ప నిలకడతో మున్ముందుకు వెళ్తున్నారని, లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక MSC ఏరిస్ను హెలికాప్టర్తో వెంబడించి మరీ ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళాల ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. నౌకలో 25 మంది సిబ్బంది ఉండగా అందులో 17 మంది భారతీయులు ఉన్నారు. పోర్చుగీసు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను హర్మూజ్ జలసంధికి దగ్గరకు రాగానే IRGC ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు. హెలికాప్టర్ నుంచి నౌకపైకి దిగారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని నౌకను తమ ప్రాదేశిక జలాల వైపునకు మళ్లించారు.
దక్షిణ తుర్కియాలోని అంటాలియా వెలుపల పర్వతంపై ఓ కేబుల్ కార్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేబుల్ కార్ ధ్వంసమవడంతో పర్యాటకుల్లో ఒకరు మృతి చెందారు, 7 గాయపడ్డారు. పవిత్ర రంజాన్ని పురస్కరించుకుని పౌరులు కేబుల్ కార్లలో విహరిస్తుండగా సాయంత్రం పూట ప్రమాదం సంభవించింది. దీంతో 16 కేబుల్ కార్లు గాల్లో నిలిచిపోగా వాటిలో సుమారు 174 మంది పౌరులు చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది ఆ రోజు రాత్రంతా శ్రమించి 128 మందిని కాపాడారు. మరుసటి రోజు 46 మందిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. దీంతో మొత్తం 23 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగినట్లయింది. మొత్తం 607 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని 10 హెలికాప్టర్లను వినియోగించామని తుర్కీ అత్యవసర స్పందన సంస్థ తెలిపింది. ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. 30 ఏళ్ల వయసులో ఆమె మరణం మ్యూజిక్ ప్రపంచాన్ని, ఆమె అభిమానాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దక్షిణ కొరియాలో గాయనిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పార్క్ బోరామ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్యాంగ్జూ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటర్లు దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆమె చనిపోయే కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్కు వెళ్ళింది. అక్కడ 2 స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు రెస్ట్ రూమ్కి వెళ్ళింది. షింక్ పైకి వంగి అపస్మారక స్థితిలో చనిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకు పడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇతర దేశాల సంస్థలు కూడా ఇదే బాట పట్టాయని కథనాలు రూపొందుకున్నాయి. పాక్లో ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఖైబర్ పాఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఆఫ్ఘన్కు సమీపంలో ఉన్న ఈ దేవాలయాన్ని కమర్షియల్ భవనం నిర్మాణం కోసం కూల్చివేసినట్టు తెలుస్తోంది. 1947 దేశ విభజన సమయంలో స్థానిక హిందువులు పాక్ను వీడిన తర్వాత ఈ దేవాలయం మూతపడింది. దాని బాగోగులు చూసేవారు లేకపోవడంతో క్రమంగా ఆలయంలోని ఒక్కో భాగం కనుమరుగవడం ప్రారంభమైంది. తాజాగా ఆలయాన్ని తొలగించేందుకు అధికారులు అంగీకరించడంతో అది కనుమరుగైపోయింది. 15 రోజుల క్రితం అక్కడ కమర్షియల్ భవన నిర్మాణం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. గుడి కూల్చివేత అక్రమమంటూ స్థానిక గిరిజన జర్నలిస్ట్ ఇబ్రహీం షిన్వారీ గొంతెత్తారు. గుడి విషయం అధికారిక రికార్డులో లేదని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రికెట్కు వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని ఆటను వీక్షించేందుకు ఓ వీరాభిమాని చేసిన పనికి అందరూ చివాట్లు పెడుతున్నారు. ఈ నెల 8న సిఎస్కే కేకేఆర్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ధోని ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమాని 64,000 రూపాయలతో బ్లాక్లో టికెట్లు కొని మరీ వీక్షించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తన పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోయినా 64,000తో బ్లాక్లో టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశారని సంబరపడిపోతూ చెప్పాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతూ చివాట్లు పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా ఇదేం పిచ్చి పని అంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇటీవల రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు బహుకరించేందుకు సడన్గా రోడ్డు దాటి స్వీట్ షాపులోకి వెళ్లి స్వీట్లు కొన్నారు. ఒకనాడు ఇదే గడ్డపై తండ్రిని కోల్పోయానన్నారు. ఈ దేశాన్ని ప్రేమ మాత్రమే ఐక్యంగా ఉంచుతుందని నమ్మే బలమైన నాయకుడు తన తండ్రి అని వ్యాఖ్యానించారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.